మా పాపకి 5 సంవత్సరాలు. మీ బాబు మా పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నుండి. మీ పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ఏం మీ సమస్య? తెలుపులో ఎముక పాడైందని సార్. అయితే చూపించి స్కాన్ చూపించా, మందులు వాడుకుంటుంది. అప్పుడప్పుడు రాత్రి ఏమైంది? రాత్రి స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు అంటే అంతకు ముందుకి ఇప్పుడుకున్న వ్యత్యాసం ఏంటి? తేడా ఏమనిపించింది మీకు? నొప్పి ఏమీ లేదు. ప్రభువా చెవిని మీరు ముట్టినందుకు వందనాలు. ఆమేన్. ఎంతకాలం నుంచి మీకు చేయి నొప్పి? అది 2 నెలల నుంచి. ఏమవుతుంది చేతికి? ఏమైంది? ఆరాధనలో నొప్పి తీసేసినట్లయింది. థ్యాంక్ యూ. थोड़ा सा कम हो, क्या कम हो गया आपको? क्या कम हो गया आपको? गलत। और किधर दर्द है आपको? कितना साल से आपको दर्द है? बहुत साल से मीन्स 10 साल से? 5 साल से आपको दर्द है. अभी प्रेयर में क्या हुआ आपको? कम हो गया. प्रेज द लॉर्ड. हालेलुया. మీకు అసలు ఏం సమస్య? నాకైతే తలనొప్పి, ఇది గుండె నొప్పి, వెనకాల నొప్పి ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం జరిగింది ప్రార్థనలో? కొద్దిగా నెమ్మలించినట్లుగా తగ్గినట్లుగా అనిపిస్తాం. 2 చేతుల చాపండి. ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు స్తుతిస్తూ యేసు నామములో అడుగుతున్నాను. కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా నొప్పి ఉంది. ఇప్పుడు ఏమైంది ప్రార్థనలో? నొప్పి తగ్గింది. మీరు ఏ చర్చికి వెళ్తారు? ఇప్పుడు నొప్పి ఉందా అంటున్నాను. తగ్గిపోయినట్లుగా అని మీకు తెలుస్తుంది. ప్రభు చెప్తాం అందరం హల్లెలూయా. కరోనా కాలం నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 5 సంవత్సరాల నుంచి తల్లి గారికి ఘోర నొప్పి ఉంది. ప్రభువు ఈ రాత్రి ఆమెను స్వస్థపరిచారు. అందరి కోసం ప్రభువు చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. కళ్ళు మూసుకోండి. శక్తి అడ్డు వచ్చిన యేసు రక్షకుడు నాతోనే ఉన్నాడు. నమ్మకంతో నిలిచి ధైర్యంతో పోరాడి ఆయన కోసం నేను దేశాన్ని సాధిస్తాను. యేసుకి సైనికులం మనం, ఆయన రాజ్యం కోసం పోరాటం. ప్రతి క్రైస్తవుడు యోధుడు, సువార్త కోసం నిలుద్దాం. వేదన శక్తి అడ్డు వచ్చిన యేసు రక్షకుడు నాతోనే ఉన్నాడు. నమ్మకంతో నిలిచి ధైర్యంతో పోరాడి ఆయన కోసం నేను దేశాన్ని సాధిస్తాను. సైనికులం మనం, ఆయన రాజ్యం కోసం పోరాటం. ప్రతి క్రైస్తవుడు యోధుడు, సువార్త కోసం నిలుద్దాం. యేసు కోసం యుద్ధం కొనసాగిద్దాం. విశ్వాసం మా కవచం, ప్రార్థన
నిన్నటి నుంచి నొప్పి తగ్గింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు నొప్పి ఉంది? 6 నెలలు 3 నెలలు అవుతుంది అంతే, ఎక్కువ కాదు. 6 నుంచి 3 నెలల మధ్యలో దేవుడు రాత్రి మిమ్మల్ని స్వస్థపరిచారు. ప్రభువా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. ఆమేన్ ఆమేన్.